చాలా మందికి అవసరమైన క్వశ్చన్ ఏంటంటే బ్రో వన్ డే బ్యాటింగ్ చేస్తే పాస్ అవ్వగలుగుతాం, ఎగ్జామ్లు ఈజీగానే పాస్ అవ్వచ్చా, ఎట్లుంటది ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎట్లుంటది, బేసిక్ ఐఎల్స్ ఎంత కావాలి? లెట్స్ అస్యూమ్ కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అయితే దానికి కెమికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్. జర్మన్ లాంగ్వేజ్ ఎంత కావాలి? జర్మన్ లాంగ్వేజ్ అరే కావాలి 100% మ్యాండేటరీ ఉందా? అబ్బా స్టూడెంట్ లైఫ్ అంత బంగారమైన లైఫ్, అసలు జర్మనీలో అంత బంగారమైన లైఫ్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఎన్ని కోర్సులు ఉన్నాయి యూనివర్సిటీలో? 4 సెమిస్టర్స్. బట్ నువ్వు వచ్చి ఆల్రెడీ 4 సెమిస్టర్స్ అయిపోయింది, ఇంకా నీకు ఎందుకు జాబ్ రాలేదు? హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అవి కూడా నేను ఆ స్టూడెంట్స్ నా లేకపోతే ఆ ఎంప్లాయీస్ నా లేకపోతే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ రోజు కూడా ఒక స్టూడెంట్ కంప్లీట్ A to Z ఒక అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ఒక కంప్లీట్ ఎండ్ వరకు యూనివర్సిటీ ఆఫ్ మ్యాగ్డెబర్గ్ గురించి చెప్పాలనుకుంటున్నాం. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, బ్రోని ఎట్లుంటది, ఎట్లా చెప్తారు ఎడ్యుకేషన్, ఎట్లా అయిపోగొట్టాలి, ఎట్లా జాబ్ కొట్టాలి, అంటే జాబ్ ఇంకా బ్రో కొట్టలే బట్ కొన్ని టిప్స్ తెలుసు కదా బ్రోకి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. సో బ్రో పేరు చందు, ఆల్రెడీ ఒక వీడియో చేసా బట్ అది ముందు వస్తా తర్వాత వస్తా తెలియదు నాకు. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఇప్పుడు మేము యూనివర్సిటీలో ఉన్నాం, ఇదే యూనివర్సిటీ మ్యాగ్డెబర్గ్ యూనివర్సిటీలో ఉన్నాం, అది లైబ్రరీ ముందు ఉన్నాం. సో ఇది రైట్ స్పాట్ టు డూ వీడియో అన్నట్టు, అంటే యూనివర్సిటీ కూడా చూసాను నేను ఎట్లుంది అనేది. వీడియో చేద్దామంటే మొత్తం గాలి వస్తుంది, చేయరాట్లేదు. బట్ యా మొత్తం యూనివర్సిటీ ఆఫ్ మ్యాగ్డెబర్గ్ గురించి తెలుసుకుందాం. ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా అడుగుదాం మధ్యలో. బ్రో నీ పేరు చందు, సో నేను ఆల్రెడీ ఆ వీడియో ఒకటి ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు యూనివర్సిటీ అప్లికేషన్ ఈజీగా చేసుకోవచ్చా ఈ యూనివర్సిటీకి? ఓన్లీ యూనివర్సిటీకి, తర్వాత వేరే యూనివర్సిటీ మాట్లాడదాం. ఓకే, చేసుకోవచ్చా? బ్రో ఈజీ టఫ్ అనేది కాదు. ఫస్ట్ థింగ్, ఇది జర్మనీ ఎలా ఉంటదంటే ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఎంసెట్ కౌన్సిలింగ్ అలా ఉండదు. సో మనం ఏ యూనివర్సిటీకైనా ఒక కోర్స్కి అప్లై చేస్తున్నాం అంటే, సో దాని రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే మనకు బ్యాచిలర్స్ లో ఉందో దాని గ్రేడింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే సో ఆటోమేటిక్ గా మనకు అడ్మిషన్ వస్తుంది. ఓకే, బేసిక్ గా వందలాది మంది లైక్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ టు దిస్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎన్ని కోర్సులు ఉన్నాయి యూనివర్సిటీలో? లైక్ లాట్ ఆఫ్ కోర్సెస్. లైక్ నేను వచ్చాక కూడా చాలా కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారు, కొత్త ఇంట్రడ్యూస్ చేశారు. సో లేదు ఉన్న కోర్స్ కే ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేయడం ఇలా ఉంటది బ్రో. సో అంటే బేసిక్ గా ఒక నీకు తెలిసిన మెయిన్ ఇంపార్టెంట్ కోర్సులు ఇప్పుడు మన వాళ్ళు వచ్చే కోర్సులు కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ మెథడ్స్ ఇన్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అండ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్, డేటా సిస్టమ్స్, డిజిటల్ ఇంజనీరింగ్, MBA, ఆల్సో ఈవెన్ మెడిసిన్ ఉంది, బ్యాచిలర్స్ ఉన్నాయి, PhD కూడా ఉంది. అవన్నీ ఉంటాయి. బట్ మీ ఓన్లీ మన ఇంజనీరింగ్ కి డిసిప్లిన్స్ నేను ముందు చెప్పిన. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చెప్తావా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ థింగ్, మనం ఇప్పుడు మనకి ఏదైతే లైక్ ఇప్పుడు సపోజ్ ఒక మెకానికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కోర్స్ ఉంది, లేదా కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటేషనల్ మెథడ్స్ ఉంది. సో ఇప్పుడు లెట్స్ అస్యూమ్ కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అయితే దానికి కెమికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ వీళ్ళందరూ వస్తారు. సో ఇప్పుడు సపోజ్ నేను మెకానికల్, నా మెకానికల్ కి ఆ కోర్స్ లో ఒక 2-3 సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఆ రెండిటి గ్రేడింగ్ అనేది లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుంటారు, ఇతనికి 80% ఉంటే ఈ సబ్జెక్ట్ లో ఇతను ఎలిజిబుల్ అంటే పక్కన పెడతారు మన అప్లికేషన్. ఓకే, ఇంకా తర్వాత టెస్ట్లు లైక్ ఏదైనా వాళ్ళు లైక్ ఓవర్ వ్యూ చేసినప్పుడు మన ప్రొఫైల్ బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు. అంటే బేసిక్ ఐఎల్స్ ఎంత కావాలి? ఇక్కడైతే కొన్ని కోర్సెస్ కి 6, కొన్ని 6.5, కొన్ని 7. సో డిపెండ్స్ ఆన్ కోర్స్ టు కోర్స్, ఇట్ వ్యారీస్. జర్మన్ లాంగ్వేజ్ ఎంత కావాలి? జర్మన్ లాంగ్వేజ్ అరే కావాలి 100% మ్యాండేటరీ ఉందా? మ్యాండేటరీ అయితే లేదు చాలా కోర్సెస్ కి. ఈవెన్ నా కోర్స్ కూడా ఇంగ్లీష్ టాట్ కోర్సే. కొన్ని జర్మన్ కోర్సెస్ ఉన్నాయి. సో జర్మన్ కోర్సెస్ అంటే B2 or C1 కావాలి. ఓకే, బేసిక్ గా ఇంకా ఏంటంటే ఎట్లా చెప్తారు ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్ స్టడీ ఎట్లుంటుంది, లేకపోతే ఆన్లైనా, లేకపోతే ఎట్లుంటుందా ఎడ్యుకేషన్ అనేది? ఇండియాతో కంపేర్ చేస్తే ఏమైనా చెప్పగలుగుతా? బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటది. తర్వాత ఇప్పుడు ఇండియాలో లైక్ ఫ్రమ్ మై స్కూలింగ్ టు మై బ్యాచిలర్స్ నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యే స్టేజ్ లో ఉన్నాడు, లైక్ ఇంటర్నల్ మార్క్స్ చూస్తాడు ప్రొఫెసర్.
సో అతనికి చెప్తాడు కొంచెం కష్టపడండి, పాస్ అవ్వాలి కదా, అది బ్యాక్లాగ్ పెట్టుకుంటే మీ డిగ్రీ మొత్తం కొలాప్స్ అవుద్దని. బట్ ఇక్కడ ఎలా ఉంటదంటే ఇంటర్నల్స్ అలా ఏముండవు. నువ్వు క్లాస్ కి వెళ్తావు, నీకు ఇష్టం ఉంటే క్లాస్ విను, లేదంటే లాస్ట్ లో కూర్చొని మాటలు పెట్టుకో, ఫోన్ చూసుకో, ఎవరు మాట్లాడుకోరు. నిన్ను నిద్రపోయినా నిద్రపో, క్లాస్ కే వెళ్ళొద్దు. కొన్ని మ్యాండేటరీ అటెండెన్స్. ఎగ్జామ్లు ఈజీగానే పాస్ అవ్వచ్చా? ఎట్లుంటది ఎగ్జామ్ స్ట్రక్చర్? ఎట్లుంటది ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది? ప్యాటర్న్ కొంచెం టఫ్ ఉంటది, బట్ అది ఇంకా మనం ప్రిపేర్ అవ్వడం బట్టి ఉంటది పాస్ అవ్వడం లేదనేది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా ఎస్ఏ ఆన్సర్లు అవి ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లేకపోతే వన్ వర్డ్ ఆన్సర్స్, ఒక వన్ సెంటెన్స్ అట్లే ఉంటాయి. ప్రాబ్లమ్స్ కొన్నిటికి మనం బుక్స్ పట్టుకపోయి కూడా రావచ్చు, ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అంటారు. సో దానిలో బుక్స్ పట్టుకపోయి కూడా రాయొచ్చు, ఎందుకంటే అదంతా టఫ్ ఉంటది. సో బుక్స్ పట్టుకపోయినా మనకు ఆన్సర్ దొరకవు అనే కాన్ఫిడెన్స్ తోటి అట్లుంటది. అవి కొన్ని. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీ యూనివర్సిటీలో ఇప్పుడు మనకి ల్యాబొరేటరీ అవి ఉంటాయి కదా, అవి కూడా ఏమైనా ఉంటాయా ఇక్కడ? ఉంటాయి. సో కోర్స్ కి వేరీ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్ అనేది జస్ట్ ఫార్మాలిటీ ఉంటది, రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైనా మనం సాల్వ్ చేయాల్సి ఉంటది. సో మనం ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ప్రొఫెసర్ ఏమంటాడు, మీకు 100 క్లాసులు చెప్పినా మీరు ఈ ప్రాజెక్ట్ సాల్వ్ చేయడం వల్ల వచ్చే స్కిల్ రాదు అంటాడు. సో నేను దాంతో అగ్రి అవుతాను. బేసిక్ గా ఈ యొక్క యూనివర్సిటీ కాదు, మొత్తం జర్మన్ లో మొత్తం ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద యూనివర్సిటీలో సేమ్ ఫార్మాట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫార్మాట్ అంతా. సో మీరు ఒక్క వీడియోతో చూస్తే మీకు ఎట్లుంటుందని అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి అవసరమైన క్వశ్చన్ ఏంటంటే, బ్రో 1 డే బ్యాటింగ్ చేస్తే పాస్ అవ్వగలుగుతామా ఇండియాలో? ఇప్పుడు నేనైతే 1 డే బ్యాటింగ్, 2 డే బ్యాటింగ్, 3 డే బ్యాటింగ్ చేసి నా డిగ్రీ అంతా కంప్లీట్ చేస్తా. ఇక్కడ నాకైతే కష్టమైంది. బట్ నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే అది ప్రతి ఒక్కరికి అది వ్యారీ అవుతుంది బ్రో. ఒకరికి లైక్ ఒకరు ఎలా ఉంటారు, ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 పేజ్ నోట్స్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ కి. ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు, దాంట్లో ఒక 20 క్వశ్చన్స్ వస్తాయని వాడికి నమ్మకం ఉంటుంది, ఆ 20 గట్టిగా చదువుతాడు. సో వాడు 1 డే బ్యాటింగ్ అయిపోద్ది. ఇంకొకరికి ఆ 20 క్వశ్చన్స్ ఆ నాలెడ్జ్ ఉండదు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ అంతా ఇవే వస్తాయి ఇవే రావని అంత ఏముండదు, ఎందుకంటే మనం మొత్తం చదువుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంటి ఏం రావు కదా ఎక్కువ. అలా రావు. బట్ కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కాన్సెప్ట్, సో ఇప్పుడు ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. 10 కాన్సెప్ట్స్ లో కల్లా ఓవర్ వ్యూ చేస్తాడు ఒక అతను, ఇంకొక అతను ఏం చేస్తాడు, ఆ 100 పేజీల నోట్స్ మొత్తం చదువుతాడు, ఇంకొకడు ఆ 10 కాన్సెప్ట్స్ ఓవర్ వ్యూ చేస్తాడు. అంటే ఈ కాన్సెప్ట్ లో ఏం రావచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి తను పాస్ అవుతాడు అలా. సో ఇప్పుడు ఇంటర్న్షిప్స్, వర్క్ స్టూడెంట్స్, మీకు ఇప్పుడు వర్క్ స్టూడెంట్ అంటే అవసరం లేదు, చేసిన అయిపోయినా కదా, మీకు ఏమైనా కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉందా? లైక్ మాకైతే లేదు. బట్ కాకపోతే మాకు ఇన్ కేస్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంటది, ఫస్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, తర్వాత మ్యాండేటరీ, తర్వాత వాలంటరీ. అయితే ఇప్పుడు మనకు మ్యాండేటరీ అయితే వస్తుంది అంటే మా కోర్స్ వరకు యూనివర్సిటీలో అడిగితే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, మేము అది సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఎట్లుంది మార్కెట్, ఎట్లుంది జాబులు? నీకేమైనా నీకు ఎట్లా అనిపిస్తుంది? కెమికల్ ఇంజనీరింగ్ కదా, దానికి ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అంటే ఏ జాబ్స్ చేయొచ్చు ఒకసారి చెప్పవా? సో యాక్చువల్ గా నాకు చాలా మంది అడిగారు, కెమికల్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ టఫ్ అంట కదా, సో సబ్జెక్ట్స్ అయితే అవును. సో మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అవ్వడం కొంచెం కష్టమే. బట్ వన్స్ అవి ఫినిష్ చేశాక కెమికల్ అండ్ ఎనర్జీ అంటే ఓన్లీ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళే అని కాదు, నేను యాజ్ ఎ మెకానికల్ గా వచ్చాను కాబట్టి. సో లైక్ మా మెకానికల్ సైడ్ కంప్యూటర్ లైక్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కావచ్చు, హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్, అలా దాని రిలేటెడ్ ఉంటాయి. ఇంకా వర్క్ స్టూడెంట్ అవి దొరుకుతాయి, బట్ టైం టేకింగ్, కొందరికి త్వరగా దొరుకుతాయి, కొందరికి లేట్ గా దొరుకుతాయి. సో కెమికల్ అండ్ ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ ఇంజనీరింగ్ కి, ఆ క్వాలిటీ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు మీరు. సో కెమికల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ కూడా. సో దీని అన్నిటికీ లాంగ్వేజ్ కావాలా? ఫ్యూ లైక్ ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి మ్యాథ్స్ అవసరం లేదు. అలా కాకుండా ఇప్పుడు లైక్ ఎంప్లాయీస్ ఇంటరాక్ట్ అవుతూ కొంచెం ఇంకా టాప్ నాచ్ పొజిషన్స్ కి కానీ అలా వెళ్ళాలంటే లాంగ్వేజ్ అవసరం. ఓకే, ఇప్పుడు ఈ కోర్సు ఎన్ని సెమిస్టర్ల కోర్స్ ఇది? 4 సెమిస్టర్స్. బట్ నువ్వు వచ్చి ఆల్రెడీ 4 సెమిస్టర్స్ అయిపోయింది, ఇంకా నీకు ఎందుకు జాబ్ రాలేదు? నాకు ఎందుకు లైక్ అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం టైం టేకింగ్ ఉంటాయి. తర్వాత లైక్ ఇప్పుడు నాకు అప్లికేషన్స్ రిలేటెడ్ కొంచెం ఆ ఐడియా లేకపోవచ్చు. సో అదంతా ఇంకా తెలుసుకోవడానికి టైం పట్టింది. సో ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి సీనియర్స్ దగ్గర, అది ఇది ఎవరు ఎంత గైడెన్స్ తీసుకున్నా 4 సెమిస్టర్స్ మాస్టర్స్ అవ్వదు, అది 100% అవ్వదు. మీరు ఎంత తోపులైనా తురుములైనా అవ్వదు. 5 సెమిస్టర్స్ కొంచెం కష్టపడితే, 6 సెమిస్టర్స్ ఇంటర్న్షిప్ తీసి లీవ్ చేస్తే మినిమం 3 years అయితే కావాలి. అయితే అది 100% ట్రూ కదా. లాంగ్వేజ్ వచ్చినా రాకున్నా 3 years కావాలి. ఇంకా మీరు పార్ట్ టైంలో నేను అదే పనిగా దున్నుతా, అదే పనిగా పార్ట్ టైం చేస్తా అంటే ఇంకో సంవత్సరం ఎక్కువ పడుతుంది. సో అది ఇంకా ఇప్పుడు నీకేమన్నా, అరే నేను ఇప్పుడు 4 సెమిస్టర్లు ఉన్నా, నీకేమన్నా భయం అవుతుంది, అరే ఇంటర్న్షిప్ వస్తుందా రాదా, తీసుకొస్తారా రాదా, జాబ్ వస్తారా? అంటే మనం అందరం బేసిక్ గా జర్మనీకి వచ్చినాం అంటే మోస్ట్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం, మిడిల్ క్లాస్ పూర్. సో నీకేమన్నా భయం అలాంటిది అవుతుందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, లైక్ మనం అప్లై చేస్తున్నప్పుడు రిజెక్షన్స్ వస్తాయి. ఆ రిజెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, మనం పొద్దునే మార్నింగ్ లేవగానే అలా ఫోన్ చూస్తే
లైడర్ నిస్ట్ అని ఉంటది, అన్ని రిజెక్షన్స్ ఉంటాయి మన ఫోన్ లో. ఆ లైడర్ నిస్ట్ అనేది చాలా చాలా దరిద్రమైన వర్డ్. సో అది ఎలా ఉంటది అంటే, ఓకే కొన్నిసార్లు మనం ఇంకా పట్టించుకోకూడదు, ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉండాలి. కొన్నిసార్లు భయం వేస్తది. ఇంకా ఇప్పుడు కొంతమందికి సీనియర్స్ 4 years అయి ఉంటది, సో వాళ్ళు ఒకసారి జాబ్ సీకర్ లకి వెళ్ళి ఉంటారు, అప్పుడు మనకు భయం వేస్తది. అలా అని మనం వచ్చిన వాళ్ళం మిడిల్ లో పోలేము, పోయినా ఇప్పుడు మనం ఇంకొక జాబ్ ఏదో ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఇండియాకి వెళ్ళిపోయినా. సో అన్ని మేనేజ్ చేసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ వైబ్స్ తీసుకోండి, నెగిటివ్ వైబ్స్ అన్ని వదిలిపెట్టండి. ఎంత మందిని కావాలంటే అంత మందిని అడగండి, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ అన్ని ఇన్పుట్స్ తీసుకోండి తప్ప అన్ని ఇన్పుట్స్ అప్లై చేయకండి. బట్ ఏది మంచిది ఏది చెడు అనేది అది కూడా మీకు తెలియకపోతే ఎవరైనా అడిగితే చెప్తారు. కొంచెం అవసరం ఉన్నా లేకున్నా మనమే పోయి కొంచెం గెలిగి చేసుకోవాలి, లేకపోతే ఎవరు మనకు వచ్చి హెల్ప్ చేయరు, అదొకటి. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీలా ఇది పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ? పబ్లిక్ యూనివర్సిటీ. ఎంత కడుతుందో బ్రో ఫీజు? అరౌండ్ 300 euros per semester. అంటే ఒక సంవత్సరానికి 600, అంటే ఒక 54,000 అంతే. 54,000 ఇయర్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఆ 300 లో? జర్మనీ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. జర్మనీ మొత్తం ఫారిన్ టికెట్ ఫ్రీయా? ఫ్రీ. ఇప్పుడు మనం 300 కడితే అంటే ఆల్మోస్ట్ మాకు ఫారిన్ టికెట్ ఇక్కడ ఉంటుంది. అది ఒక ఎవ్రీ మంత్ 49 euros, అంటే 6 months కి 300 euros. అది అంటే ఆల్మోస్ట్ 1 year 600 అక్కడనే వచ్చేస్తున్నాయి మొత్తం. మీకు మీరేం కడతారు? మీరేం కట్టట్లేదు ఇప్పుడు అసలు బేసిక్ గా చెప్పాలి అంతే కదా. లైబ్రరీ ఫ్రీ. లైబ్రరీ ఫ్రీ. ఇంకా స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. స్టూడెంట్ డిస్కౌంట్స్, డిస్కౌంట్. అబ్బా, స్టూడెంట్ లైఫ్ అంత బంగారమైన లైఫ్ అసలు జర్మనీలో అంత బంగారమైన లైఫ్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఇది నేను వినలేదు, అంటే నేను మొన్న ఒక కీల్ యూనివర్సిటీలో చేస్తున్నాను తెలుసు, బట్ ఇది కూడా మొత్తం ఫ్రీ అని ఇప్పుడు తెలుసు. యాక్చువల్ గా ఇది రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ సెమ్ వరకు కూడా మేము 49 euro టికెట్ తీసుకునే వాళ్ళం, బట్ మేము కట్టే దాంట్లో యాక్చువల్ మేము లాస్ట్ సెమ్ వరకు 155 euros కట్టేవాళ్ళం ఫీజు. అప్పుడు ఏం జరిగిందంటే లైక్ మాకు ఓన్లీ విత్ ఇన్ ద సిటీ తిరగడానికి ఒక అమౌంట్ ఉండేది. సో తెలుసు, దాన్ని సబ్సిడైజ్ చేసి 49 కి పెట్టేసి మార్చేశారనమాట. ఓకే, బేసిక్ గా బ్రో ఆల్రెడీ ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్స్ రన్ చేస్తున్నాడు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. మనం ఎట్లా చేస్తున్నాం, బ్రో కూడా ఆల్మోస్ట్ అట్లే పరిచయం అయినా మేము. బ్రో ఇంకొక నా తరపున నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు వచ్చినా కొంచెం ఒక టైం ఇన్వెస్ట్ చేసి అందరికి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అట్లే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే చాలా మంది తెలియక, అంటే ఏ గైడెన్స్ లేక రాంగ్ రూట్ లో కూడా లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అవుతున్నారు. సో ఇది ఈ రోజు మన ఈ యూనివర్సిటీ గురించి వీడియో. ఎట్లుంటది లైఫ్, ఎట్లుంటది జాబ్, ఎట్లుంటది స్ట్రెస్, ఎట్లుంటది అన్ని. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. బ్రోకి తెలుగు కమ్యూనిటీ ఇన్ జర్మనీ అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీ ఇద్దరం అడ్మిన్స్. సో అది ఈ రోజు మన ఫుల్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్.